రంగాది దొంగ 4th షెడ్యూల్ ఇది. ఇప్పటి వరకు ఒక 60% ఫిల్మ్ అయిపోయింది. 2 సాంగ్స్ చేసాము. ఇప్పుడు ఇది 25 days షెడ్యూల్. ఫస్ట్ స్టార్ట్ చేసాం. అప్ టు 25th నాన్ స్టాప్ షూటింగ్ ఉంటుంది. దీంట్లో టాకీ అయిపోతుంది విత్ క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మంత్ 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా అయిపోయింది. గౌతమ్ రాజు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 2 dimension ఫిల్మ్. రంగాది దొంగ అంటే వాడు దొంగతనాలు చేస్తాడు, అది ఇదే మన ప్రీవియస్ ప్రెస్ మీట్స్లో మనం అనుకున్నాం. బట్ ఈ సినిమాకి వేరే డైమెన్షన్ ఉంది. ఇప్పుడు ఈ అట్మాస్ఫియరు, ఈ కత్తులు, తుపాకులు ఇదంతా చూస్తే మీకు ఇది ఒక యాక్షన్ బేస్డ్ అట్మాస్ఫియర్. సో సెకండ్ హాఫ్ కూడా లాట్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఉంటుంది. బట్ కామెడీ అనేదే బేసు. కామెడీ వదలకుండా ఒక రంగా అనే ఒక దొంగ ఇలాంటి అట్మాస్ఫియర్లోకి ఎందుకు వచ్చాడు, ఏ పరిస్థితుల్లో వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం జరిగింది, దట్ ఈస్ ద సెకండ్ హాఫ్. సో ఈ జూలైలో సాంగ్స్ కంప్లీట్ చేసి ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ హాఫ్ది. ఆగస్ట్ రిలీజ్కి వస్తాం. రంగాది దొంగ మహాత్మా తర్వాత శ్రీకాంత్ గారు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన ప్రతిసారి నాకు చెప్తున్నారు, మహాత్మా కంటే మహాత్మాలాగే ఇంకా ఈ రంగాది దొంగ సినిమా అంటే చాలామంది కామెడీ ఫిల్మ్ అనుకుంటున్నారు. ఇది చాలా పెద్ద మాస్ కమర్షియల్ మూవీ. జీవి గారు చాలా ఒక టాలెంటెడ్గా ఇంత బాగా వస్తుంది అనుకోలే, అంత బాగా తీస్తున్నారు సినిమా. శ్రీకాంత్ గారు మంచి కోఆపరేషన్ను ఈ సినిమాకి మంచి అసెట్గా ఉంటుంది. ఇమ్రాన్ ఒక డిఫరెంట్ ఫన్నీ క్యారెక్టర్. తను కూడా ఒక మంచి ఆర్టిస్టు. తను కూడా ఈ ఒక సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. డెఫినెట్గా ఇది ఇప్పుడు 3rd షెడ్యూల్. ఈ షెడ్యూల్తో మొత్తం టాకీ పోర్షన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ షెడ్యూల్తో సాంగ్స్ జూలైలో సాంగ్స్ చేస్తున్నారు. మోస్ట్లీ ఆగస్ట్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాము. డెఫినెట్గా ఈ సినిమా మేము అనుకోని దానికంటే చాలా బాగా వస్తాము. దాని ప్రొడ్యూసర్ సిఆర్ మనోహర్ గారు, అంతకుముందు మహాత్మా ఫిలిం ప్రొడ్యూసర్, అలాగే జీవి డైరెక్టర్, అందరూ తెలిసిందే. ఆయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ దీనికి. నా క్యారెక్టర్ వచ్చేసి దాంట్లోనే ఉంది, రంగాది దొంగ అని. ఒక 2 డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టరైజేషను, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నీ కూడా 2 వేరియేషన్ కలిగిన క్యారెక్టరైజేషన్ దీంట్లో ఉంటుంది. అది జీవి బాగా చేయించుకుంటున్నాడు. బాగానే వస్తుంది సినిమా. డెఫినెట్గా ఒక మంచి ఫిల్మ్ అవుతుందని మాకు మహాత్మా తర్వాత మళ్ళీ సిఆర్ మనోహర్ గారు ప్రొడ్యూసర్గా, అలాగే జీవి ఆల్సో సెకండ్ ఫిలిం ఇది. ఈ ఫిలిము 100% మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫైగా వస్తుంది. ఈ షెడ్యూల్తో టాకీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ సాంగ్స్ చేస్తే ఆగస్ట్లో ఆ డేట్ ఆయన అనౌన్స్ చెప్తారు ఎప్పుడు రిలీజ్ అనేది. సో వెరీ హ్యాపీ. అలాగే విమలా రామన్తో ఇది ఫస్ట్ కాంబినేషన్. చాలా బాగా చేస్తుంది ఆవిడ కూడా. మంచి క్యారెక్టరు, ఒక డిఫరెంట్ క్యారెక్టరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫిలిము మళ్ళీ మహాత్మా తర్వాత నాకు అంత మంచి పేరు తీసుకొస్తుందని నాకు నమ్మకంగా ఉంది. థ్యాంక్ యూ. రంగాది దొంగ డెఫినెట్గా చాలా పెద్ద హిట్గా ఇట్ షుడ్ కమ్. మా ప్రేయర్స్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ కావాలి. అండ్ ది 3rd schedule. జీవి గారు ఈజ్ రియలీ టాలెంటెడ్ డైరెక్టర్. I've enjoyed every day. Shooting each scene enjoy chesi. We shoot it and we have a lot of fun in the shooting. And he's got a good sense of humor. Chala funny ga, entertaining ga undi film. There's lots of humor, action, suspense, everything is there. Full family entertainer. Andro, you can go with your family and watch this movie. So it's turned out really good so far. And of course, Manohar Garu as our producer has been very supportive and always encouraged, comes for each schedule. And so I'm enjoying it a lot. So naku namaku undi, this movie will be a big hit.